పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మన పిలుపు పరిశుద్ధ పిలుపు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ఇది మన పరిశుద్ధతను ఒకసారి మనము ఆలోచన చేయాలి. మన పరిశుద్ధత, నీ పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడటం, ప్రత్యేకంగా ఉండటం, పాపులలో చేరక ప్రత్యేకింపబడటం, ప్రత్యేకంగా జీవించటం, ప్రత్యేకంగా బ్రతకటం. అంటే ప్రత్యేకంగా ఉండటం అంటే ప్రత్యేకమైన బట్టలు వేసుకోవటం కాదు. జీవితమే ఎలా ఉండాలా? ఒక ప్రత్యేకంగా ఉండాలి, సపరేట్. ఈ లోకంలో ఉన్నటువంటి కాకుండా, ఈ లోకంలో జీవితం కాకుండా, ఈ లోకంలో వాళ్ళు వారి ఇష్టానుసారంగా జీవిస్తారన్నమాట. అయితే దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి.